మనడు నేడు ఉన్నటి సమయాల పుస్తకము 28వ అధ్యాయానికి వస్తాడు. దేవుడు మీకు అందరికీ తోడు మంచి మున్నడికి నడిపిసవలించరే మా ప్రార్థన. మీరందరూ సాయే కదా, మీకు అందరికీ ఏసైతే బెదిరితే నిండు వందనాకు ఓడటి మున్నటి సమయాలు పుస్తకతే 28వ అధ్యాయ అయితే మనడు బాత నేర్చుకుంటాడు. ఎత్తుకు సౌలు సమయేలు డొల్లెత్తస్కే ఇజ్రాయేలు మనుషులకి పొరుడికి మరి సౌలు పరిపాలన తుంగని రాజ్యది పొరుడికి ఫిలిస్తీయులకు వత్తస్కి ఒరిని ఊడి వెరిసి బాత తుంగవలో తెలియక కరణ పిచాచి ఇందని దెయ్యికిని అగ్గ సహాయం కోరటానికి సౌలు రాజు అత్తాటుగా మనడు ఈ అధ్యాయ అయితే మనడు నేర్చుకుంటాడు. ఓడటి మున్నటి వచ్చిన తిని మనడు చదువుకడు. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలుసుకొనమనగా దావీదు, నీ దాసుడినైన నేను చేయబో కార్యము ఏదో అది నీకు ఇప్పుడు తెలుసుకొందువనెను. నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయింతుననెను. ఈ మాట తిని మనడు ఓడుకు మరి దావీదు పాణతిని కాపాడుకుండటానికి మనడు 27వ అధ్యాయతి నేర్చుకుని వస్తాడు కదా. ఫిలిస్తీయులకి రాజత్త ఆకీషు నగ్గ అత్తాటుగా అగదాయటన్ పేసి ఆకీషు రాజు ఇంజ బాత తిరియనో ఎత్తుకు నిమ్మ నాకు సాయం తుంగవలే, నిమ్మ నా పక్షంతే నా జనతే తరిపిని నిమ్మ యుద్ధం తుంగవలే. ఇంజయ్ మరి నా జనతో పాటు యుద్ధం తుంగటానికి నిమ్మ వెయితిని కదా, నిమ్మ నా తరపునే మంతిని కదా, ఇజ్రాయేల్ మనుషులకి తరపిన మన్నిని కదా ఇంచుకెచ్చి తిరిగినోడు. అతుకు దావీదు అగ్గ మత్తచ్చు చేపు కూడా దావీదు అడుగు వాటటమే తప్పు. అందుకని దావీదు రాజుని మెప్పించడానికి వాళ్ళకి దేవుటే పిల్ల అత్త ఇజ్రాయేల్ మనుషులకి వ్యతిరేకంగా యుద్ధం తుంగటానికి మనసిల్లాక 2 విధానికి తిరిగినోడు. నన్న బాత తుంగితనో రాజా నిమ్మ ఓడోరు మంద ఇంచును స్పష్టముగా వరు ఆలోచన తిని వరు నిర్ణయ తిని దావీదు కెత్తటంకిల్లో ఇంకా మనడు మున్నెడికి వతుకు దానిని పేసి ఇబ్బందికి పాలు ఆదవలసి వెయితే దావీదింకి. కానీ దేవుడు అద్భుతంగా మనడు నాడి నేర్చుకుంటాడు. 29వ అధ్యాయ అయితే దావీదిని దేవుడు అక్కడి నుంచి విడిపిస్తాడుగా. అది కూడటి ఈ అధ్యాయ అయితే 3వ వచనకి మనడు వతుకు సమయేలు డొల్లెత్తో గనక ఇంజే ఫిలిస్తీయులకు మరి ఇజ్రాయేల్ మనుషులకి పొరుడికి దేశపు పొరుడికి దండెత్తి వాసనరు యుద్ధం తుంగటానికి వాదన వేళకి ఓరిని ఊడి సౌలు వ్యర్థం. సౌలు దేవుడి మాటకి బెసికి కూడా విధేయత తోపేసరే నడత మనసుగా వేయడం మనకి. అందుకనే శత్రువు తిని ఓడంగానే సౌలింకి భయం వాసరమై మంతే. ఇదివరకు కూడా మనం నేర్చుకుని వస్తాడు ఇదే పుస్తకతే. ఫిలిస్తీయులకు వాదంగానే సమూయేలు బతికి మత్తస్కే ఓరి నూడి బేలా నన్న యుద్ధం తుంగవలే ఓరు ఇచ్చే దండు వాసనరుగా ఇంచుకిచ్చి వ్యర్థాటుగా మనడు భయపడతాడు ఉడితాడు. ఇక మనడు కూడటి 3వ వచనం తినోడుకు సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతని పాతి పెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిచాచము గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనసునందు భయకంపము నొంది
యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. ఈ మాట తిని మన అడుగుడుకు సమూయేలు బతికి మత్తుకుంటా బారన్న కనీసం 2 మాట మైస్ కన్నా సౌలిని కోసం అయ్యు కన్నా ఇశ్రాయేలు మనుషులకి కోసమన్నా దేవుటగ్గ కొద్ది ప్రార్థన తుంగి బాతదయ్య పరిస్థితి ఈ జ్ఞానమిల్లో ఈ దేవుడు నీ మాటకి విధేయత తోపిసో ఈ మనసు సౌలు వత్తోండు. మరి ఇశ్రాయేల్ పిల్లని పొరడికి ఇలా శత్రువుకు ఫిలిస్తీయులకు వత్తరు బాతది పరిస్థితి నిమ్మ బేల సాయం తొంగి తినించి తలపుకోపోను సమూయేలు ఇల్లో డొల్లెత్తోడు. అందుకనే ఇంచే బాత తుంగవలో సౌలింకి అర్థం ఆదటంకిల్లే. అందుకని ఇశ్రాయేల్ మనుషురుక్కిని అందరినిగిన పేస్తత్తో ఇదో మనడు యుద్ధం తుంగవలించరే అందరిని కరంకనిగిన భయం వాస్తుంది సౌలింకి ఓడిదైతం పోను ఇంచుకెచ్చి. అందుకని అంజి ఓడటి ప్రాంతం తుంగుతో కానీ ఓడటి సహాయతిని దేవుటి సహాయతిని తలుపుతో కలత్తి కానీ ఊరింతే వల్ల కానీ అలాగే ప్రవక్తకిని తోటి కానీ దేవుడు మాట తిని రోతిల్లో సమాధానం వాదిల్లే. ఓనగడ్ నుంచి సహాయం ఏ విధంగా వేతిత్తది ఒండు కెత్తిల్లోండు ఒండు తిరిగిల్లోండు దేవుడే ఉత్తరం ఎత్తది వాదిల్లే. ఇంచే బేల తుంగవలే ఫిలిస్తీయులకిని శత్రువుకిని దండు తిని ఊడి వెరిసి ఊడటి ఆ మాట రాజ్యతిని పరిపాలించని రాజు వాదని శత్రువు తినిపేసి ఊడి వ్యర్థకు భయం వాసి నెత్తుకు రాజ్యతి మందని సైన్యము బెల యుద్ధం తుంగితోరు ఓరు బెల ధైర్యంగా మున్నడికి అడుగువాటితోరు. సౌలు దేవుడికి దగ్గరగా మత్తుకుంటా భయం వర్రో శత్రువు తినుడి వెరసనో ఇతుకు సౌలిని లోపలి దేవుడిత్త ధైర్యం మందవలే. దేవుడికి వచ్చినావు కదా మన లోపలి దేవుడు ఇంద్రియ నిగ్రహ శక్తి మందని ఆత్మతిని వాడుతుండు. ఇతుకు ధైర్యంగా మందని ఆత్మతినే మన లోపల వాడుతుండు మనకి ఇస్తుండు. పిరికితనతోటి పెరికెడికి శత్రువు తినుడి గిరుడ్డి మిర్రని ఆత్మతిని దేవుడు మన లోపల వాటిల్లోడు. ఓను పిల్ల నీరడ ఇంజర్ కెత్తని మనడు దేవుడే పిల్ల వాదని సమస్యతిని జయించటానికి ఎదురునిచ్చి దేవుడే సహాయతోటి విజయతిని పొందవలే. యుద్ధం తుంగనద్ది మనడయే కదా మన తరపిని యుద్ధం తుంగనద్ది దేవుడే. మనడు కేవలం నెత్తవలు కదా నెత్తటందుకే సౌలింకి భయం వాస్తుంది. అందుకని సౌలుకి బే విధంగా దేవుడి సహాయము దేవుడికి మాట తిని బెస్కి క్యాన్స్త మనసు అయ్యో సౌలు. అందుకని దేవుడి మాటకి వ్యతిరేకంగా నడతని మనసు సౌలు. ఇలా వ్యతిరేకంగా దేవుడే పిల్ల నీరమే గుడికి ప్రతి ఆదివారం అంచనము ఆ అమ్మమ్మ ప్రార్థన తోరము దేవుటగ ప్రార్థన తుంగనము ఇంచుకెచ్చి కెచ్చరే దేవుడి మాటకి విధేయత తోపిసని మనుషులకు బెచ్చో మంది మంతోరు. అలాంటోరికి కొన్ని సందర్భకిని దేవుడు సమాధానం ఇవో అలాంటోరికి కొన్ని సందర్భకిని దేవుటగ నుంచి బాత సమాధానం కూడా వర్రో. అదే మనడు సౌలిని జీవితతే ఊడితాడు. అందుకని సౌలు బాక్తమున కూడటి అప్పుడు 7వ వచనం చదువుకడు. అప్పుడు సౌలు నా కొరకు మీరు కరణ పిచాచము గల ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎన్నోర్లో కర్ణ పిచాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు వేసుకొని తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కరణ పిచాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వానిని రప్పించమని కోరగా ఇక మన డోడుకు ఎన్నోరిందని నాటిని ఒక నాటోడి మిందే
ಅದು ಗಣವಾಸಿ ಅರಿ ಪೊನಕವಾಸಿ ಅರಿ ದೆಯ್ತಿನಿ ರಪ್ಪಿಸಿ ದೆಯ್ಕಿನ ದ್ವಾರ తిరిగిసితే సౌలు రాజు దేశత మందని ఇదివరకు అలాంటి పణుగుతుంగనోరిన అందరిని కూడా వాడు అక్కడి నుంచి తుంగటానికి వీలింజరు అంత నిర్మూలం తుంగుతుడు. అలాంటి సౌలు రాజు నేడు దేవుడు అక్కడి నుండి సాయం వాదిల్లే ఇంచుకెచ్చి బెగ్గత్తో ఇతుకు మళ్ళా అగ్గే అత్తుండు. ఆ కరణ పిచాచి ద్వారా సహాయతిని కోరటానికి యెహోవా దేవుడు సహాయం మీదిల్లో ఇంచుకెచ్చి యెహోవా దేవుడు తిరిగిల్లో ఇంచుకెచ్చి మరి దెయ్కినగ్గ సహాయం కోరటానికి సౌలు అత్తాడు మనడు ఊడితాడు. ఊడటి మనకి ఇక చాలా సందర్భకిని అందరికి వాదని ఆలోచన ప్రశ్న బాధదెత్తుకు ఆనాటుడి సమయేలిని కరంతాటుగా అలాగే సమయేలు పొరడికి వత్తాటుగా వాసి నాడి జరగని దానిని గురించి తిరిగితాడు మనడిగా ఊడితాడు. మనడు 10వ వచనం దగ్గర నుండి మరి 15వ వచనం వరకు కూడా మనడు ఊడితాడు. ఇక జరగత విధాన తిని మనడు ఊడుకు డొల్లంజి గిరుడ్డి పొరడికి వత్త మనసు భూమితే పొర్రో ఇంతవరకు బేనోకిన ఇల్లో ಬೇನಿ ಮನಸ್ಸು ಗುಣ ವಾದಟಂತಕ್ಕೆ ಸಾಧ್ಯಂ ಅಯ್ಯೋ ಅಲ್ಲ ಗಿರುಡ್ಡಿ ವತ್ತದಿ ಒರ್ರೋ ఏకైక యేసుక్రీస్తు ఒర్రో అత్త ఒర్రగాని ఒర్రత్త మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పొరడు నుంచి ఆ ఇడుపుడు నుంచి పొరడికి ఆ డొల్లెంచి గిరుడ్డి పొరడికి వత్తుడు. అచ్చకు మించి బేనొగునే ఇంతవరకు పొరడికి వాదిల్లోను. అందుకనే ఇక మనడు ఊడుకు ఆ ఎన్నోరిందని నాటి మందని ఆ దెయ్యి తిని కరింగి కెత్తని ఈ నాటుడి ఈ మంత్ర వాటని నాటుడి ఈ నాటుడి కెచ్చను కదా నన్న ఒక మనిషిని ఓడుతాను ఓడు దుప్పుడు ముచ్చి వాసనోడు ఇందంగానే సౌలు ఓడు సమయేలు ఇంజికి ఇతడు. కానీ ఈ నాటుడి దెయ్యికింతోటే ఈ నాటోడి సమయేలింతే శనము తిరిగిస్తాడు మనడిగా ఊడితాడు. చాలా సందర్భకిని మన చుట్టూ మనడు మనకి కొన్ని మాట క్యాన్స్ కాసరం అంతా కదా డొల్లెత్తస్కే మనకి ఇష్టం అత్తోరు కానీ ఇల్లుకుపోతే మన చుట్టూ మనోరు పేరు డొల్లెత్తస్కే ఓరు వాసి తిరిత్తొరించరే కలత్తి తిరిత్తొరించరే ఇల్లుపోతే ఓరు వత్తొరించుకెచ్చి అలా కెచ్చరం అంటారు కదా. ఇవు డొల్లెత్త మనుషులకి పెదికింతోటే దెయ్యవాసి మాత్రమే తిరిగితకు దురాత్మవాసి మాత్రమే తిరిగితకు డొల్లెత్త మనసు మల్ల పొరుడికి గిరుడ్డి వర్రొర్రు ಅದು ಸಾಧ್യമತ್ತ పని అయ్యింజరే దేవుడి వాక్యం కెచ్చదే ఊడటి. అందుకని ಈಗ మనం నేర్చుకుండని పాఠం బాధదిత్కు దేవుడి సహాయము వర్రో అస్కే ఈ లోకతే మనుషులకి సహాయతినో ఇల్లుకుపోతే ఈ లోకత మందని ఈ యేసు దేవుడు సాయం తుంగటంకిల్లో ఈయన నమ్మటం వల్ల ఆశీర్వాదం వాదటంకిల్లే ఈయనని నమ్మటం వల్ల దీవెన వాదటంకిల్లా మా పరిస్థితి బేలమందనది బెగ్గమందనది అగ్గిమిందే ఇంచుకెచ్చి మరి బెచ్చుకో సందర్భకిని బెచ్చో మంది పిల్లకు తెలియక గిరుడ్డి లోకతికి దెమ్మిరురే మంతురు ఈ భక్తి నుంచి అలా దాయటం వల్ల దీవెన వెయితకాయతకు వర్రకు ఒకవేళ మనుషులకి శక్తి ద్వారా ఓరి ఆ దేవుడికి వచ్చినావు కదా మనకి మందని ఆశీర్వాదం అతకన్నా మనకి మన తుంగని కష్టత వల్ల ఐశ్వర్యం ఇత్తది వర్రో ఇంజరు దేవుడికి వచ్చినాం. దేవుడే యెహోవా దేవుడే మనకి ఆశీర్వాదం ఇత్తది ఐశ్వర్యం ఇత్తది ఈదవలే. కానీ ఇక గిరుడ్డి లోకతిని మెక్కి సమాధానం దొరికితే పోనో ఇంచుకెచ్చి మెత్త సౌలింకి సమాధానం బాతాది ఇతుకు దేవుటగ విజయం అయ్యో ఆ సౌలింకి విజయం అయ్యో అపజయమే వేయితే బేస్కత్కు దేవుటిని వెంబడిసి ఆ దేవుటి మాటకి విధేయత తోపిసోరే దేవుటగ్గ ఓని సహాయతిని కోరోరే ఓని మాటకి ఓని మాటత నమ్మకం తాసి నడుసోరే ఓనికి విధేయత తోపిసోరే ఓనగ్గ
ಮುನ್ನಡೆಗೆ ಅತ್ತಸ್ಗೆ ತಪ್ಪಕೊಂಡ ವಿಜೇತಿನಿ ಊಡಿತರು. సౌలిని మనడిగ ఊడటి 18వ వచనమునకు యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేరక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, ఈ మాట మనడు ఊడుకు సౌలింకి లోకతిని దేవుటగ నుండి సహాయం వాదటంకి లించుకెచ్చి ఓని తప్పుకు ఒప్పుకొని ఇంజరి కన్నా నాని క్షమిసయ్యా ఇంచుకెచ్చి దేవుటగా మనుషులకి నీరడత్త మనడు దేవుడే మనకి శరణ్యం. ఓని కాలికిన గంజి ఓని కన్నా మనడు గొప్పవారడయ్యి కదా. ఓని కాలికిన గంజి మన తప్పుకు ఒప్పుకొట్టుకు తప్పకుండా దేవుడు క్షమిసి మనకి సహాయతిని రోతితోడు అలా ఒప్పుకొంచి మత్తుకుంటా బాగుమంతుకోరు. కానీ దేవుడి మొగతిని ఊడటానికి ఈ సౌలు ఇష్టపరితిల్లో, దేవుడు అరిది నడతటానికి ఇష్టపరితిల్లో చాలా సందర్భకి మనుషులు కత్త మనకి అహం ఎక్కువ, గర్వం ఎక్కువ, మన పొర్ర మనకి ఎక్కువ నమ్మకం. మనడు బేపాటి వారడు దేవుడు, అందుకని మన ఆయుష్తిని నీటి పొడగా ఇంచునోడు, అలాగే గాలిది వంటి వారడించినోడు, బెచ్చు అల్పమత్త మనుషుడికి నేరడు మనడు. దేవుడు కృప ఇల్లు పోతే క్షణం కూడా బ్రతకాలడు మనడు. అలాంటస్కే నాడి మన దయ్యో ఇంచరి దేవుడికి హెచ్చినోడు. ఇలా తిరియని నన్న నాటిదాకా మంతనో మన్ననో తెలియో, నాటిదాకా మంతము ఇంచి ధైర్యముగా కెత్తాలడు. అలాంటస్కే బాధాని ఊడి మనకి ఈ లోకత అతిశయం, బాధాని ఊడి మనకి అహం, ఇవంతా కూడా మనడు ప్రక్కత్ వాటి దేవుడి కాలికినగ విధేయతోటే నిమ్మే మాకు మమ్మల్ని నడిపిస్తున్నది నిమ్మేనయ్యా. నన్ను ఉట్టి మనిషిని ఈ రాజ్యకి రాజునిగా నాని నిన్ను కొట్టది నిమ్మే కదయ్యా, నడిపిస్తున్నది కూడా నిమ్మే కదయ్యా ఇంచుకెచ్చి ఒప్పు కొట్టుకుంటా దేవుడు. అందుకనే సౌలింతోటికితో నేను శాశ్వతంగానే దాచడానికి కరంతను తీసివాడటంకయ్యో సమయలికితో సౌలింతోటి. కానీ నిమ్మ దేవుడి ఆజ్ఞతకి వ్యతిరేకముగా నడతని కనుక తీసివాడేస్తున్నో దేవుడి ఇంజురికితో అలాగే మరి ఆశీర్వదించుకో దేవుడు. కానీ అపజయం ఇత్తది వాదటానికి కారణం బాధదితుకు ఓని చాలా చిన్న తప్పద్దు. దేవుడగ గిరుడ్డి ఓని కాల్కిన గంజి ఒప్పుకుండాలో అత్తో సౌలు మనడు కూడా ఈ మాట క్యాన్సర్ మనడు బెచ్చుకో సందర్భకి మనడు తగ్గించుకుని దేవుడగా కొద్దటందుకి మన తప్పు ఒప్పుకుండటానికి బెచ్చు మనడు చిన్నవారడు అనిపిస్తాడుగా మనుషులకు ప్రవర్తిస్తారు మనతోరు. ఈ దేవుడికి ఎత్తన గొప్ప పాఠం బాధదితుకు బేనోత్కు తగ్గించుకుంటాడు ఓని దేవుడు గొప్పవాణిగా తుంగితనించును, బేనోత్కు నన్ను గొప్పవాణిని ఎంచడికి ఎచ్చనుడు ఓని తగ్గిస్తానించును. దేవుడు బిస్కిడికి దేవుడు కైకి నడిపో తగ్గి మరి మన చుట్టూ మందని పెద్దటోరికి కానీ మరి దేవుడికి వ్యతిరేకంగా నడతని ప్రతిదానికి మనడు దేవుడి చిత్తకి వ్యతిరేకంగా మందని ప్రతి దానిని కూడా జయించురే. దేవుడికి మాత్రమే విధేయత తోపిస్తురే. దేవుడి ప్రేమ తిని లోకతికి మందని మనుషులకి ఇంకా అందిస్తురే. మున్నడికి అతుకు తప్పకుండా దేవుడు మీకు నాకు అందరికీ సాయం తొంగరు మున్నడికి నడిపిస్తుడు. దేవుడి సహాయం వెళ్ళకుండా అతుకు మన నడతాలడు. సౌలిన్ లాంటి వ్యక్తిత్వం ఒరవేల మతుకు పక్కత వాటి దేవుటగ్గా మనను తగ్గించుకొని మున్నడికి దక్కటు కణుకు పిమ్ముటు ప్రార్థన తొక్కటు. ఎస్సయ్యా నీకు వందనక్కయ్యా. ఇద్దో ప్రవ్వా మరి నేను నీ మాట క్యాన్స్తా పిల్లల్ని జ్ఞాపకం తొక్కుని నీ వాక్యం కెత్తాటుగా మమ్మ నీ మాటకి విధేయత తోపిస్తురే. నీ పిల్ల బెగ్గత్కు మమ్మ గొప్పవారం ఇంజరు అనుకొంచున్నారు. దానిని పక్కత వాటి మా గొప్పతనం బాత ఇల్లే ప్రవ్వా, నిమ్మే మా గొప్పతనం. నిమ్మిల్లుకు పోతే మా ముట్టివారమే. నీ సహాయతిని కోరురే, నీకు విధేయత తోపిస్తురే.
నీ కాల్కి నగ్గ బెస్కెడికి మమ్మ తగ్గి నేనిని మహిమపరచురే. దాయని బతుకుకిని ఈ జీవితకి ఇంకేమించరే. నీ పిల్లనందరిని దీవిసించరే. నీ రక్షణలో పిల్లంకి నీ ప్రేమ తిని అర్థం తుంగాలో పిల్లంకి అర్థం తుంగని మనస్సుని ఆత్మ తిని ఈసి మున్నడికి నడిపిసించరే. ఈ మాట అంతా ఏసైతే బెదిరితే తలపురమినం తండ్రి. ఆమె ఆమె. మీకు మీ కుటుంబకి దేవుడు తోడు మంచి మున్నడికి నడిపిస్తుండు. బెస్కెడికి దేవుడి కాలికినగ్గ విధేయతతోటే మున్నడికి దక్కటు అంతకటు దేవుడు మేమని దీవిస్తూ